డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. డిఎస్సి వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, నిరుద్యోగ భృతి నెలకు 3,000 చొప్పున ఇవ్వాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. మరి ఏదైతే పేద విద్యార్థుల చదువు కోసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఫీజు రియంబర్స్మెంట్, దానివల్ల కొన్ని లక్షలాది మంది పిల్లలు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎత్తేశారు. దీనివల్ల చాలా మంది పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంది. కాబట్టి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ఈ డిఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీలో ఏ విధంగా అక్రమాలు జరిగాయో అందరం కూడా చూసాం. దానికి క్లియర్ గా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు ఆధారాలతో సహా ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. మరి ఆధారాలు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు మరి దానికి బాధ్యత వహిస్తూ ఈ రోజు ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి అడుగుతున్నాను. ఎందుకన్నారంటే ఈ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఎన్డీఏ కూటమిలో ఉంది, ఇదే తరహాలో నీట్ అక్రమాలు అక్కడ జరిగితే దేశంలో మరి అక్కడ మరి ఎవరైతే జాతీయ స్థాయిలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారో మరి ఇక్కడ ఎందుకు వర్తించని చెప్పాడు. అందుకనే వెంటనే ఎవరైతే ఈ విద్యాశాఖ మంత్రి గారు అందరూ నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే దీని మీద సిబిఐ విచారణ కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.